అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము పిలిచెను లేదా పిలుపు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన అంశము పిలుపు అనే మాట చూస్తుంటున్నాం. పిలువబడిన వారికి, యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు పిలిచాడు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనల్ని పిలిచిన దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తునందు పిలువబడిన వారికి ఆయన పిలుపు ఎంతో అమూల్యమైనది. ఆయన పిలుపు ఎంతో గంభీరమైనది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. నమ్మిన వారు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో గమనిస్తే, చీకటిలో నుండి పిలిచాడు, అందును బట్టి మనం స్తుతించాలి. యేసుక్రీస్తునందు పిలువబడిన వారికి అన్నాడు. అందును బట్టి ఆ పిలుపు ఎంతో అమూల్యమైన పిలుపు, అది పరిశుద్ధమైన పిలుపు, అది గంభీరమైన పిలుపు, అది భీకరత్వంతో కూడినటువంటి పిలుపు. ఆ పిలుపుడు ఎంతో అమూల్యమైనదిగా ఉంది. యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు అని చెప్పి చూస్తుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం. మిమ్మును పిలిచినటువంటి ఆయన, పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన దేవుడు కనికర సంపన్నుడు, పిలిచిన దేవుడు కరుణా సంపన్నుడు, పిలిచిన దేవుడు కరుణామయుడు, పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. అందుకే ఇక మనం గమనించినట్లయితే చీకటిలో నుండి పిలిచాడు, అందును బట్టి మనం స్తుతించాలి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే, లోకములో నుండి మనల్ని పిలిచాడు. లోకములో ఉన్నటువంటి మనల్ని పిలిచాడు. పిలిచినటువంటి మనము యేసుక్రీస్తునందు పిలువబడిన వారు ఎంతో గంభీరంగా ఆయన పిలుపుకు లోబడి మనము ఆయన సన్నిధిలో పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలను కూడా గమనిస్తే, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. 1 చీకటిలో నుండి పిలిచాడు, 2 లోకములో నుండి పిలిచాడు, 3 పాపములో నుండి పిలిచాడు, 4 పరిశుద్ధమైన పిలుపు పిలిచాడు, 4వదిగా గమనిస్తే 5వది గమనిస్తే ఉన్నతమైన పిలుపు పిలిచాడు. ఉన్నతమైన పిలుపు, ఆ పిలుపులో ఎటువంటి లోపము లేదు, ఆ పిలుపులో ఎటువంటి అపశృతి లేదు, ఆ పిలుపులో గంభీరమైనటువంటి పిలుపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే పరలోక సంబంధమైన పిలుపు పిలిచాడు. ఈ పిలుపు అపారమైన పిలుపు. ఆయన ప్రేమ చేతను కలిగింది. ఆయన ప్రేమ ద్వారా మనకి పిలుపు కలిగింది. ఆది మానవుడు ఆదాము ఎక్కడ ఉన్నామని దేవుడు పిలిచాడు. ఆ పిలుపు నేటికి ఆయన సమస్త మానవ కోటికి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో మనం ఆయన సన్నిధిలో చేరినటువంటి మనము ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. లోకంలో నుండి పిలిచాడు, పాపంలో నుండి పిలిచాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు.
అది పరిశుద్ధమైన పిలుపు. అది కృప, తన కృపచేత పిలిచాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ప్రత్యేకంగా ఉండుటకు పిలిచాడు. అందును బట్టి మనం స్తుతించాలి. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అందును బట్టి మనం స్తుతించాలి. తన కుమారునితో సహవాసానికి పిలిచాడు. అందును బట్టి మనం స్తుతించాలి. తన నిత్య మహిమకు పిలిచాడు. అందును బట్టి మనం స్తుతించాలి. మనను సమాధానముగా ఉండటానికి పిలిచాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన పరిశుద్ధమైన పిలుపును బట్టి ఆయన మనం స్తుతించాలి. పిలిచిన పిలుపు గొప్ప పిలుపు. అది ఎంతో అమూల్యమైన పిలుపుగా ఉంది. ఆ పిలుపుకు లోబడి పరిశుద్ధంగా మనము ప్రభువు ఆయన వచ్చు వరకు నమ్మకంగా ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ఎందుకంటే ఆయన పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపులో ఎంతో గంభీరత్వం ఉంది. ఆ పిలిచిన పిలుపుకు లోబడి మనము తన కృపచేత పిలిచాడు. ప్రత్యేకంగా ఉండటానికి పిలిచాడు. కాబట్టి ఈ అరణ్యమనే ఈ లోకము, ఐగుప్తు అనే అరణ్యమనే లోకంలో మనం ఉంటుండగా మనం పరదేశులము, యాత్రికులం అయినటువంటి మనము భయము కలిగి, భక్తి కలిగి ఆయన సన్నిధిలో ఆయన వైపుకు చూస్తూ మనము సాగిపోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే అనేక మంది ఈ పిలుపుకు లోబడక లోకము వైపుకు చూస్తూ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి గురైపోయి పాపపు నడకలో, పాపపు చూపుల్లో, పాపపు తలంపులతో మరి మానవుడు పతనమైపోతున్నాడు. అందుకే కదా పరమ నుండి పరిశుద్ధుడైనటువంటి ఆయన పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకుని ఆయన రిక్తుడైపోయాడు. ఒక్క చుక్క రక్తమును లేకుండా ఆయన ఆ రక్తమంతా కార్చి ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. అవును, నేటికి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా రండి నా కుమారుడా, నా కుమార్తె అని ఉదయకాల వేళలో ఈ యొక్క అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఇంకా లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఆయన పిలుపుకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే ఆయన కుమారులుగా చేసుకుంటాడు. అందుకే ఆయన రక్తం చిందించాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా మూడవ దినమున మృత్యుంజయ లేచిన పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగిన వారు ధన్యులు అని చెప్పేసి మనం చూస్తున్నాం. పిలిచిన పిలుపుకు లోబడి మనం జీవించవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు పిలిచిన పిలుపు ఎంతో గంభీరమైనది, అమూల్యమైనది, పరిశుద్ధమైనది. దేవా తండ్రి, అట్టి పిలుపుకు మేము లోబడి మేము ఉండటానికి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తే ఉదయకాల వేళలో ఆయన మీరు మీ మాటలు చదువుకునే భాగ్యాన్ని, మీ మాటలు వినే భాగ్యాన్ని, ప్రభావంలో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.